హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బలవంతపు పెళ్ళి పార్ట్ 25. ఇక కథలోకి వెళ్దాం. రియా వెళ్ళిపోయినా ఇంట్లో ప్రశాంతత మాత్రం తిరిగి రాలేదు. నందన బయటికి నవ్వుతున్నట్లు కనిపించింది, కానీ ఆమె మనసులో తెలియని కలత మొదలైంది. రియా కళ్ళల్లో కనిపించిన ఆ నమ్మకం ఆమెను లోపల భయపెడుతుంది. విక్రమ్ మాత్రం పనిలో బిజీగా ఉన్నట్లు అందరికీ కనిపించాడు. ఫైళ్లు చూస్తూ మీటింగ్లలో పాల్గొంటూ తనను తాను మర్చిపోవాలని ప్రయత్నించాడు. కానీ అతని మనసు మాత్రం ఎక్కడో గతంలోనే ఆగిపోయింది. ఎప్పుడో ముగిసిపోయిందనుకున్న ఒక అధ్యాయం మళ్ళీ తెరుచుకుంది. ఆ జ్ఞాపకాలు అతనిని మళ్ళీ వెంటాడడం ప్రారంభించాయి. అది త్వరలోనే పెద్ద తుఫానుగా మారబోతుందని అతనికి తెలియదు. మరుసటి రోజు కంపెనీలో ఒక ముఖ్యమైన మీటింగ్ జరుగుతుంది. కాన్ఫరెన్స్ రూమ్లో అందరూ తమ తమ స్నానాలలో కూర్చున్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చ చాలా సీరియస్గా సాగుతుంది. అప్పుడే రిసెప్షన్ నుంచి విక్రమ్కి కాల్ వచ్చింది. అతను ఫోన్ ఎత్తి అసహనంగా మాట్లాడాడు. ఏమైంది అని ప్రశ్నించాడు. రిసెప్షనిస్ట్ కొంచెం సంకోచంగా సమాధానం చెప్పింది. సార్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు అంది. విక్రమ్ వెంటనే ఎవరు అని అడిగాడు. మిస్ రియా అని సమాధానం వచ్చింది. ఆ పేరు వినగానే విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్ళల్లో అసహనం స్పష్టంగా కనిపించింది. ఆమెని లోపలికి పంపొద్దు అని విక్రమ్ గట్టిగా చెప్పాడు. కానీ అప్పటికే పరిస్థితి అతని చేతుల్లో లేదు. రియా నేరుగా కాన్ఫరెన్స్ రూము తలుపు తెరిచి లోపలికి వచ్చింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. రియా మాత్రం ఎలాంటి భయం లేకుండా విక్రమ్ దగ్గరకు నడిచింది. ఆమె ముఖంలో ఒక విచిత్రమైన చిరునవ్వు మెరిసింది. 5 నిమిషాలు మాట్లాడాలి అని రియా ప్రశాంతంగా చెప్పింది. నాకు ఆసక్తి లేదు అని విక్రమ్ చల్లగా సమాధానం ఇచ్చాడు. కానీ నాకు ఉంది అని రియా వెనక్కి తగ్గకుండా అంది. విక్రమ్ కోపంగా బయటికి నడవడం ప్రారంభించాడు. రియా కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు గుసగుసలు మొదలుపెట్టారు. అదే రియాకు కావాల్సింది. అందరి మనసుల్లో అనుమానం నాటడమే ఆమె మొదటి లక్ష్యం. ఆమె వేసిన మొదటి అడుగు విజయవంతమైనది. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారుతుందని ఆమెకు తెలుసు. అందుకే ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఆమె ఆట ఇప్పుడే మొదలైంది. సాయంత్రం నందన ఇంట్లో ఒంటరిగా కూర్చుంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక అజ్ఞాత నెంబర్ నుంచి వచ్చింది. ఆసక్తిగా వెంటనే మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసిన క్షణంలో ఆమె ముఖం మారిపోయింది. ఆ ఫోటోలో విక్రమ్, రియా చాలా దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నారు. చూసిన వారికి వాళ్ళు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాని కింద ఒక చిన్న మెసేజ్ ఉంది. కొన్ని ప్రేమలు ఎప్పటికీ చావవు అని రాసి ఉంది. ఆ ఒక్క వాక్యం నందన మనసును కుదిపేసింది. ఆమె గుండె ఒక్కసారిగా భారంగా అనిపించింది. విక్రమ్ మీద ఆమెకు అపారమైన నమ్మకం ఉంది. కానీ ఆ ఫోటోలో చూసిన తరువాత చిన్న సందేహం పుట్టింది. ఆ సందేహం నెమ్మదిగా ఆమె మనసును ఆక్రమించింది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాలేదు. అతన్ని అడగాలా వద్దా అని అయోమయంలో పడింది. ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో రియా తన కారులో కూర్చొని నవ్వుతుంది. ఆ ఫోటో పంపించింది తానే. విక్రమ్, నందన మధ్య నమ్మకాన్ని పగలగొట్టడమే ఆమె లక్ష్యం. అపార్థమే ఆమెకు అతిపెద్ద ఆయుధం. ఆమె వేసిన వలలో నందన చిక్కుతుందని నమ్మింది. ఆమె తదుపరి ప్లాన్ సిద్ధమైంది. ఇంకోవైపు విక్రమ్కు ఈ విషయం గురించి ఏమాత్రం తెలియదు. అతను సాధారణంగానే ఇంటికి చేరుకున్నాడు. కానీ నందన ఎప్పట్లా నవ్వుతూ ఎదురుపడలేదు. ఆమె మౌనంగా నిలబడి ఉంది. అది చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది అని మెల్లగా అడిగాడు. ఏమీ లేదు అని నందన చిన్నగా సమాధానం ఇచ్చింది. కానీ ఆమె కళ్ళల్లో దాగిన బాధను విక్రమ్ గుర్తించాడు. ఏదో తనకు తెలియని విషయం జరిగిందని అతనికి అర్థమైంది. ఆ మౌనం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మొదటిసారి వాళ్ళ ప్రేమ మధ్య ఒక చిన్న గోడ నిలిచింది. ఆ గోడ పేరు అపార్థం. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్ళి పార్ట్ 26. ఇక కథలోకి వెళ్దాం.
రియా పంపిన ఫోటో చూసిన తరువాత నందన మనసు ప్రశాంతంగా లేదు. ఎంత ప్రయత్నించినా ఆ దృశ్యం ఆమెను వదిలిపెట్టలేదు. కొన్ని ప్రేమలు ఎప్పటికీ చావవు అనే మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఆ ఒక్క మెసేజ్ ఆమె మనసులో సందేహాన్ని నాంది పలికింది. విక్రమ్ మీద ఆమెకు అపారమైన నమ్మకం ఉంది. అతను తనను ఎప్పుడు మోసం చేయడని ఆమెకు తెలుసు. అయినా ప్రేమలో చిన్న సందేహం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. మనసు నిజాన్ని కంటే ఊహల్నే ఎక్కువగా నమ్ముతుంది. ఆ ఆలోచనలు నందనను నెమ్మదిగా బాధించసాగాయి. ఆమె చిరునవ్వు వెనుక కన్నీళ్లు దాగిపోయాయి. ఆ రాత్రి అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. విక్రమ్ నందన ఎదురుగా కూర్చొని ఆమెనే గమనిస్తున్నాడు. సాధారణంగా అయితే ఆమె అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తుంది. కానీ ఆ రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ మౌనం ఇంట్లో అందరికీ కొత్తగా అనిపించింది. విక్రమ్ మాత్రం కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు. నందన అని మెల్లగా పిలిచాడు. ఆమె తలెత్తి అతని వైపు చూసింది. ఏమైంది అని ఆప్యాయంగా అడిగాడు. ఏమీ లేదు అని చిన్నగా సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో నిజం లేదని విక్రమ్ వెంటనే గుర్తించాడు. అయినా బలవంతంగా ఏమీ అడగలేదు. మరుసటి రోజు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నందన ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే ఇంటికి ఒక కవర్ వచ్చింది. దానిపై పంపిన వ్యక్తి పేరు లేదు. ఆసక్తిగా ఆమె కవర్ తెరిచింది. లోపలి ఉన్నవి చూసి ఒక్కసారిగా షాక్ అయింది. అందులో కొన్ని పాత ఫోటోలు ఉన్నాయి. విక్రమ్, రియా కలిసి నవ్వుతూ కనిపిస్తున్నారు. ఒక ఫోటోలో రియా విక్రమ్ భుజంపై తల పెట్టుకుంది. మరో ఫోటోలో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ దృశ్యాలు నందన గుండెను బలంగా తాకాయి. ఆమె చేతులు వణకడం మొదలైంది. ఆ ఫోటోలతో పాటు ఒక చిన్న నోట్ కూడా ఉంది. గతం అంత సులభంగా మాయమవ్వదు అని అందులో రాసి ఉంది. ఆ ఒక్క వాక్యం నందనను మరింత కలవరి పెట్టింది. ఆమె కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్లు చేరాయి. గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. అయినా నిజం ఏమిటో ఆమెకు తెలియదు. ఇదంతా రియా వేసిన కుట్ర అని నందనకు తెలియదు. ప్రతి అడుగడుగునా రియా ముందుగానే ప్లాన్ చేసింది. వాళ్ళ ప్రేమలో అనుమానం నాటడమే ఆమె లక్ష్యం. అపార్థాన్ని ఆయుధంగా మార్చుకుంది. ఆమె వేసిన వల నెమ్మదిగా పనిచేస్తుంది. రియా ముఖంపై గెలుపు చిరునవ్వు కనిపించింది. అదే సమయంలో విక్రమ్ ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడు. అప్పుడు అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై రియా పేరు కనిపించింది. అతను వెంటనే కాల్ కట్ చేశాడు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ కాల్ వచ్చింది. మళ్ళీ అదే నెంబర్. చివరకు చిరాకుతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏం కావాలి అని గట్టిగా అడిగాడు. అవతల నుంచి రియా ఏడుస్తున్న స్వరం వినిపించింది. విక్రమ్, ప్లీజ్ నాకు సహాయం కావాలి అంది. ఒకసారి కలువు, ఇది చివరిసారి అని వేడుకుంది. విక్రమ్ మౌనంగా ఆలోచించడం ప్రారంభించాడు. చివరికి విషయం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక కేఫ్లో రియాను కలిశాడు. అతనికి అది సాధారణ సమావేశమే. కానీ రియాకు మాత్రం అది మరో ప్లాన్లో భాగం. ఈసారి కూడా ఆమె లక్ష్యం నందనానే. అది విక్రమ్కు అస్సలు తెలియదు. అదే సమయంలో నందన ఇంటి నుంచి బయటకి వచ్చింది. మనసు బాగోలేక ఒంటరిగా కొద్దిసేపు నడవాలని అనుకుంది. అలా నడుస్తూ అనుకోకుండా అదే కేఫ్ ముందు చేరుకుంది. కిటికీ గుండా లోపలికి చూసింది. ఆ దృశ్యం చూసిన క్షణంలో ఆమె గుండె ఆగిపోయినట్లయింది. ఎదురుగా విక్రమ్, రియా కలిసి కూర్చున్నారు. అప్పుడే రియా కావాలని విక్రమ్ చేయి పట్టుకుంది. ఆ దృశ్యం నందన కళ్ళ ముందే జరిగింది. ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగింది. విక్రమ్ వెంటనే తన చేయి వెనక్కి తీసుకున్నాడనే విషయం ఆమె చూడలేదు. ఆమె చూసింది మాత్రం ఒక అపార్థమే. ఆ ఒక్క అపార్థం ఇప్పుడు వాళ్ళ ప్రేమను పరీక్షించబోతుంది. నమ్మకానికి మొదటిసారి పెద్ద సవాలు ఎదురైంది. రియా కోరుకున్నదే నెమ్మదిగా నిజమవుతుంది. నందన మనసు ముక్కలవుతుంది. విక్రమ్ మాత్రం అసలు నిజం తెలియక అయోమయంలో ఉన్నాడు. ఈ ప్రేమ కథలో అసలు తుఫాన్ ఇప్పుడు మొదలు కాబోతుంది. కొనసాగుతూ ఉంది. బలవంతపు పెళ్లి పార్ట్ 27. కేఫ్ దగ్గర జరిగిన సంఘటన తరువాత
నందన నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. కళ్ళల్లో నిండిన కన్నీళ్లను ఎవరూ చూడకూడదని ప్రయత్నించింది. ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమె మనసు మాత్రం ముక్కలైపోయింది. మంచం మీద నిశ్శబ్దంగా కూర్చుంది. ఎంత ప్రయత్నించినా కేఫ్లో చూసిన దృశ్యం మర్చిపోలేకపోయింది. విక్రమ్ ఎదురుగా రియా కూర్చోవడం ఆమె కళ్ళ ముందే తిరుగుతుంది. రియా అతని చేయి పట్టుకున్న క్షణం గుండెల్లో మళ్ళీ గుచ్చుకుంది. ఆ దృశ్యం నిజమా లేక తన భ్రమ అని కూడా అర్థం కాలేదు. కానీ ఆమె మనసు మాత్రం బాధతో నిండిపోయింది. నువ్వు ఒంటరివి కాదు అని విక్రమ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నా జీవితంలో ఇంకొకరు ఉన్నారు అన్న అతని హామీ కూడా గుర్తొచ్చింది. ఆ మాటలు వినగానే ఒకప్పుడు ఆమె ఎంతో సంతోషపడింది. కానీ ఈరోజు చూసిన దృశ్యం అన్నిటినీ ప్రశ్నిస్తుంది. నమ్మాలా లేక చూసినది నిజమని భావించాలా అన్న అయోమయం పెరిగింది. ఆమె గుండె సమాధానం కోసం తల్లడిల్లింది. రాత్రి విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తేడాగా అనిపించింది. ఎప్పట్లా నవ్వులు వినిపించలేదు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం అతనికి అసహజంగా అనిపించింది. అతని మనసులో తెలియని ఆందోళన మొదలైంది. నందన ఎక్కడా అని విక్రమ్ అడిగాడు. అమ్మ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మధ్యాహ్నం నుంచి గదిలోనే ఉంది అని చెప్పింది. ఏదో బాగోలేనట్లు ఉంది అని కూడా జత చేసింది. ఆ మాట విన్న వెంటనే విక్రమ్ ముఖం మారిపోయింది. అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే పై అంతస్తుకు వెళ్ళాడు. నందన గది తలుపు మెల్లగా తట్టాడు. నందన అని ప్రేమగా పిలిచాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మళ్ళీ ఒకసారి పిలిచాడు. కొన్ని క్షణాలు తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు దగ్గర నందన నిలబడి ఉంది. ఆమె కళ్ళను చూసిన క్షణంలో విక్రమ్ గుండె భారమైంది. ఆమె కాసేపటి క్రితమే ఏడ్చిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రబడిన కళ్ళల్లో దాచలేని బాధ కనిపించింది. ఆ దృశ్యం అతన్ని కలిచివేసింది. ఆమెను అలా చూడటం అతనికి అస్సలు నచ్చలేదు. ఏమైంది అని మెల్లగా అడిగాడు. ఏమీ లేదు అని నందన మళ్ళీ అదే సమాధానం చెప్పింది. ఈసారి ఆమె స్వరంలో వణుకు స్పష్టంగా వినిపించింది. ఆమె చూపు కూడా అతని కళ్ళను తప్పించుకుంది. ఏదో పెద్ద బాధను దాచిపెడుతుందని విక్రమ్ అర్థం చేసుకున్నాడు. కానీ ఆమెను బలవంతం చేయలేదు. ఏడ్చావా అని మళ్ళీ అడిగాడు. నందన వెంటనే ముఖం తిప్పుకుంది. లేదు అని చిన్నగా చెప్పింది. విక్రమ్ ఆమెను కొద్దిసేపు నిశ్శబ్దంగా చూశాడు. అబద్ధం అని మెల్లగా అన్నాడు. ఆ ఒక్క మాట ఆమె మనసును కదిలించింది. ఇప్పటి వరకు దాచుకున్న బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది. కానీ ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. రియాతో ఎందుకు ఉన్నావ్ అనే ప్రశ్న గొంతు వరకు వచ్చింది. అయినా అడిగే ధైర్యం మాత్రం చేయలేకపోయింది. తనకు ఆ ప్రశ్న అడిగే హక్కు ఉందో లేదో కూడా తెలియలేదు. ఆ సందేహమే ఆమెను మరింత బాధించింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. నన్ను చూడు అని మృదువుగా అన్నాడు. నందన నెమ్మదిగా తలెత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో బాధతో పాటు భయం కూడా కనిపించింది. ఆ చూపు చూసి విక్రమ్ గుండె కదిలిపోయింది. ఎవరో ఆమె మనసును గాయపరిచారని అతనికి అనిపించింది. ఎవరు నిన్ను బాధ పెట్టారు అని ప్రేమగా అడిగాడు. నందన పెదవులు స్వల్పంగా వణికాయి. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దమే వేల మాటలు చెప్పింది. చివరికి ఆమె ధైర్యం చేసి ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న విక్రమ్ను షాక్ గురిచేసింది. గతం నిజంగానే గతమేనా అని నందన మెల్లగా అడిగింది. ఆ ప్రశ్న విన్న విక్రమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆమె ఎందుకు అలా అడిగిందో అతనికి అర్థం కాలేదు. కానీ ఏదో పెద్ద అపార్థం జరిగిందని మాత్రం గ్రహించాడు. రియా వేసిన కుట్ర నెమ్మదిగా తన ప్రభావం చూపుతుంది. ఆ నిజం బయటపడే సమయం చాలా దగ్గర పడింది. కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.